వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం రీషఫుల్ లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి కదా. పార్టీ దెబ్బతినేసి ఓటమి పాలయ్యి 11 సీట్లు కొంతమంది వెళ్తున్నారు, ఆయారాం గయారాంలు. వీటి నేపథ్యంలో జగన్ వరుసగా చేస్తున్న సమీక్షలో జిల్లాలకు సంబంధించి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని అధ్యక్షులుగా ఎంపిక చేయడం ఇట్లా చేసుకొస్తున్నారు కదా. తాజాగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ అంటే స్పష్టంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అనమాట. బట్ ఇప్పుడు అది 3 జిల్లాలు కాబట్టి గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకి సంబంధించి రివ్యూ చేసుకొచ్చారు. అందులో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబుని ప్రకటించారు. అదే సందర్భంలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంటే మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నానిని నియమించారు. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ని నియమించారు. ఒకప్పుడు యువ తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగు యువత అధ్యక్షుడు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నుంచి ఇప్పుడు డైరెక్ట్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం అన్నటువంటిది కీలకం. అదే సమయంలో గుంటూరు మరియు పల్నాడు జిల్లాలకు పార్లమెంటరీ అధ్యక్షుడిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. ఒకప్పుడు ఆ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎంపీగా కండక్ట్ చేసి ఆ తర్వాత వల్లగా అనేటువంటి సందర్భంలో క్రిందసారి మార్చిస్తే ఆ కిలార్ రోసేగాస్తా అటుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ వేణుగోపాల్ రెడ్డికి అప్పచెప్పారు.